ఆ ఉప్పాలో రాయొచ్చింది ఏంది వచ్చిన వాళ్ళకందరూ ఉప్పాలో రాలేసి పళ్ళు కూడా కొడుతున్నావా ఎట్లా? A few moments later. నా పందికొక్కు తిన్నట్టు తింటున్నావు కదన్నా నాకున్నా. బరే నువ్వేం చెప్పినావు? కొరబు చెప్పినావు. ఉప్మా అయితే వెంటనే ఇచ్చారు, కొరబు లేట్ అవుతుందంట. ఉండు. సరే అన్న, బిల్లు నువ్వే కదా కట్టేది. కట్టాలేరా? రాయి వచ్చింది. ఓ మేనేజర్ రా. నువ్వు ఏందో అయిపోదంటే రాయి ఉన్నదంటనా మేనేజర్ని పిలిచాడు. గొడవ జరిగిరా? ఏమైంది? ఏమయ్యా ఉప్మాలో రాయి వచ్చిందే, చేసేటప్పుడు వాళ్ళకి కళ్ళు కప్పలేదా? చూసుకొని చేయాలని తెలుదా వాళ్ళకు? నా కొడుకులు ఇక్కడే చూస్తున్నారే, మానం పోయేటది. బాబు ఈ రాయి వాళ్ళు చేసేటప్పుడు కనపడి ఉండదు, దాంట్లో పడి ఉంటుంది. నువ్వేం లే, ఇప్పుడు తిన్న దానికి బిల్లు కట్టద్దు. కావాలంటే నీకు ఇంకోటి పార్సల్ కట్టించా, అది నువ్వు వెళ్ళే తినిపో. ఈసారి రిపీట్ కాకుండా చూసుకో. ఓకే ఓకేలే. ఉప్మా బాగుంది కానీ ఒకటి కాదు 2 పార్సల్ కట్టు. నాకు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. ఏంటి బాబు అన్న, ఇంకోసారి అన్న? ఒకటి కాదు 2 పార్సల్ కట్టు. నాకు 2 ఫ్యామిలీలు ఉన్నాయి. నీకు 2 కాకుంటే 3 కడతా. నా కొడుకులు ఇక్కడనే చూస్తున్నారు, నువ్వు తిని సైలెంట్ గా లేచిపో. నా పటానన్నా ఆ ఉంచి ఉప్మాలో రాయి పడింది కదా, ఎందుకు గుసగుసలాడుతున్నాడు నా? గుసగుసలు కాదు, ఇల్లు కట్టద్దు, వెళ్ళిపో, 2 పార్సల్ పంపించా అన్నాడు. అవునా, వినపడింది నీకు? వినపడుతుంది. అన్న విషయం చేయన్నా, మన దగ్గర కూడా డబ్బు లేదు కాబట్టి నేను తినిన దానికి నాకు కూడా 2 ఇంటికి పార్సల్ కల్లా అంటే ఎటో ఏదైనా ప్లాన్ చేసి తెప్పినా అట్లుంటది మనతోని. నేను పోయి మేనేజర్ గారిని చెడు కూడా ఆడుకుంటా. నువ్వు అంతలోకే ప్లేట్లో రాయి తెచ్చిపెట్టు. సరే పార్సల్ మర్చిపో. పార్సల్ అడుగుతాలే. నువ్వు పైసలు కావాలి. మా ఉప్మాలో రాయబడింది, ఈ రోజు నీ అంతు చూచా. ఓ ఉప్మా అయ్యేటప్పుడు నూక బాగా సూట్ చేయండి, సన్న సన్న రాళ్ళు ఉన్నాయి. మేనేజర్ మా ఉప్మాలో రాయొచ్చింది ఏంది వచ్చిన వాళ్ళకందరూ ఉప్మాలో రాలేసి పళ్ళు కూడా కొడుతున్నావా ఎట్లా? సాకు నేను వచ్చి చూసాపన్నా. చూచురా ఎట్టుగారు సాకునా, అది ముస్లాం కాబట్టి కళ్ళు కనపడవా, అందుకు ఇబ్బంది అయింది లేనా? ఆయన కంటే కళ్ళు కనపడలేదు, నీ కనపచ్చాయి కదా. నేను చూసుకున్నాను కదా, అందుకు లేనా. రా ముందు చూసి ఏదో తెలుద్దాం రా నీ పంచాయతీ. బా ఉప్మాలో రాయి పెట్టమన్నాడు, పెట్టినా ఈ బుద్ధి లెక్కన దగ్గర కొట్టచ్చు. చూడు చూడా ఏం పటానన్నా అయిపో అంతగా కొడుతున్నాడు, ఏం జరిగింటది బా పట్టాలి. నా పటానన్నా ఏందన్నా, నువ్వు రాయి పెట్టమంటే నేను రాయి పెట్టినా, అయిపోయింది అంతగా కొడుతున్నాడు. అసలు నువ్వు మంచిదారా? రాయి పెట్టమంటే ఎవరైనా అంత చిన్నది పెడతారు, ఇంతలా రాయి పెడతావా? వాడు ఉండడానికి కుమ్మినారా స్వామి. నువ్వు చెప్పాలి కదన్నా ఇంత చిన్న సైజు రాయి పెట్టాలని చెప్పి. నాకే నువ్వు మంచిదే కదరా, తెల్ల ఎలా పెట్టాల్సింది. ఏమన్నా వీడియో చూసినారు కదా, ఈ వీడియో జస్ట్ నవ్వించడం కోసం మాత్రమే. నాది ఏమైనా తప్పుందే మీరే చెప్పండి. పటాన్న రాయి పెట్టు అన్నాడు, ఏ సైజు రాయి పెట్టాలో చెప్పాలి కదన్నా. నేను చెప్పకపోవడం నాదే తప్పులేదు స్వామి. కొందరు తిన్నాక డబ్బులు ఎగరగొట్టేదానికి గుల్లిపాయలు అంటుంటారు. తినేసారి ఎక్కడ డబ్బులు ఎగరగొట్టకూడదు. వాస్తవంగా అయితే ఉప్మా సూపర్ గా ఉంది. ఈడ మేము కేవలం ఈ వీడియో కామెడీ కోసం మాత్రమే చేసినాం అంతే. రాయించిన ఉప్మాలో అదంతా డూపే, ఊరకనే అట్లా అందరు నవ్వించడానికి కోసం ఇంత పెద్ద రాయి తీసుకెళ్ళి తిక్కలోడు ఇంత పెద్ద రాయి తీసుకెళ్ళి పెట్టాడు. ఆయన ఎన్నో పాపం ఒకటి పార్సల్ కట్టించాను. నువ్వు 2 ఫ్యామిలీకి 2 పార్సల్ అంటే అంతే కదా. 2 ఫ్యామిలీలు కావాలంటే 4 ఫ్యామిలీలు కట్టించుకోవచ్చు ఫ్రీగా వచ్చేటప్పుడు. అయినా ఒకరిని మోసం చేయాలని చూసే దొరకరా ఎప్పుడైనా సరే. మోసం ఎప్పటికైనా బట్టబయలైతే గుర్తు పెట్టుకోండి ఎప్పటికైనా. ఓనర్ చెప్పు, హోటల్ మేనేజర్. ఇప్పుడు చిన్న చిన్న రాళ్ళు అంటే సహజంగా వస్తుంటాయి, ఎక్కడైనా కానీ మనం హోటల్లో తింటాంటాము, సహజంగా వచ్చంటాయి. ఇంత గుండ్రాలు రావాలంటే అసలు ఏం చెప్పాలో వీళ్ళకి అర్థమే కావాలి మేము. కావని ఇది కేవలం కామెడీ కోసం తీసింది ఫ్రెండ్స్. సో ఈ హోటల్ వచ్చేసి మన పులిందల్లోనే రాణితప్పులో ఉంటుంది, శ్రీ సంజీవిని. ఈ వచ్చే ఆదివారము మనకు ఉదయం 9 గంటలకు డాక్టర్ కాదరవల్లి గారు మన ఆరోగ్య సమస్యల గురించి, అంటే ఎలాంటి ఫుడ్ తింటే ఫ్యూచర్ లో ఎలా ఉంటాం, ఎన్ని రోజులు బతుకుతాం అనే దానిపైన ఒక మంచి వేదికను అయితే ఏర్పాటు చేశారు. తప్పకుండా ఆదివారం ప్రతి ఒక్కరు రండి. ఆదివారం మధ్యాహ్నము సంగటి ఫ్రీగా పెడతారు ఇక్కడ, జొన్న సంగటి. మన ఆరోగ్యానికి సంబంధించి జొన్న సంగటి ఫ్రీ. సో కాబట్టి మన ఛానల్ ఫాలో చేయండి, ఐడి ఫాలో చేయండి. మన పఠాన్ అన్న పైల్వాన్ పఠాన్ ఏందన్నా పరేషాన్ పఠాన్
పరేషాన్ పడాలను 555 అంటే ఏందని నాకు అర్థం కాలేదు. నాకు 5 లక్కీ నెంబర్, అందుకు 3 5 పెట్టినా. ఇంతకుముందు 555 అనేది ఎంత మంది ఉండేదంట. సిగరెట్ ఉండేది 555. దాని మీద పెట్టాడు, ఇది ఎవరు కవర్ చేస్తాడు మీ ముందర. సో కాబట్టి మా వీడియో కనుక మీకు నచ్చింటే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, గంట కొట్టండి. గంట ఉన్న గంట ఒకటి పగిలిపోయింది, మీరు చిన్న కొట్టండి, ఎందుకంటే అది పగిలిపోకోకుండా ఉన్న గంట పగిలిపోయింది. సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోండి మా చంద్రన తరపున. బాయ్ బాయ్. ఓకే ఫ్రెండ్స్, ఉంటాం మరి.